హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మష్రూమ్ ఇగురు కొంచెం ఫ్రై లాగా ఇగురులాగా దగ్గరికి చేస్తున్నాను అనమాట. అయితే ఎలా రెడీ చేసామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నీళ్ళు వేడెక్కాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మష్రూమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికితే ఏంటంటే మష్రూమ్ కొంచెం బాగా ఉడికిపోతుంది. ఇంకా దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా వచ్చేసి కొంచెం ఏమైనా చెత్తది ఉన్నా సరే వచ్చేస్తుంది అన్నమాట. ఈ వేడి నీటిలో పోతుంది చెత్త అదిను. ఇలా బాగా ఉడికిపోయిన మష్రూమ్స్ని తీసేసి స్టవ్ మీద దించేసి వాటర్ వంపేసుకోవాలి. ఒక జాలి గిన్నె పెట్టుకొని వాటర్ వంపేసుకోవాలి. ఇలా వంపేసుకోవాలన్నమాట. ఇలా వంపేసుకొని మష్రూమ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసి మరిగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దోరగా వేగనివ్వాలి. మష్రూమ్స్ అంటే ఇప్పుడు రెడీమేడ్గా దొరికేస్తున్నాయి, కానీ మాకైతే మా చిన్నప్పుడు ఊర్లో పుట్టల మీద వచ్చినప్పుడు పుట్టగొడుగులు తెచ్చుకొని అవి ఎప్పుడో రేరుగా వర్షం పడేటప్పుడు వచ్చేవన్నమాట. అవి తీసుకొని తెచ్చి వండితే చాలా బాగుండేవి. ఇప్పుడంటే ఇవి కూడా ఒక పంటలాగా దొరికేస్తున్నాయి అన్నమాట. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. బిర్యానీ ఆకు వేస్తే ఫ్లేవర్ వేరేగా వస్తుంది అన్నమాట. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా అయిపోయినంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మనకి తినడానికి వీలుగా పచ్చిగా తగలడం కోసం ఇవన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట. ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన రాకుండా వేగనివ్వాలి. ఈ మష్రూమ్స్ని అయితే చాలామంది కొంచెం ఎన్వితాలిక్ ఫుడ్ అనేసి కొంచెం తినరనమాట. ఇలాగ వేగిపోయిన తర్వాత కారం, ఉప్పు ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులోనే ధనియాల పౌడర్ ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే మేము ఇంట్లోనే కారం రెడీ చేసుకుంటాం కదా. ఆ కారంలోనే పసుపు, ధనియాలు అన్నీ వేసేసి ఆడించేస్తాను అన్నమాట. అందుకని నేను ఎప్పుడు వేసినా కారం, ఉప్పు మాత్రమే వేస్తాను. మామూలు ప్యాకెట్ కారం కొనుక్కున్న వాళ్ళు అయితే అందులో ధనియాల పౌడర్, పసుపు పొడి అది వేసుకోవచ్చు. ఇంకా పైన గరం మసాలా పౌడర్ జల్లాను. ఇదంతా కొంచెం దగ్గరికి ఉంది కదా, కొంచెం బాగా పట్టడం కోసం కొంచెం వాటర్ అన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మష్రూమ్ అయితే హెల్త్కి చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఇందులో అన్ని ప్రోటీన్స్, కొవ్వు పదార్థం అది ఎక్కువ దొరుకుతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకోవడమే. ఇలా చల్లేసుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీ పుల్కాల్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మష్రూమ్ ఫ్రై రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.